నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో 6/6 అంటే జూన్ 6th పోర్టల్ ఓపెన్ అయింది. సో ఈ పోర్టల్ ఓపెన్ అవ్వడంతో మన లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, బిగ్ బ్లెస్సింగ్స్ ఏంటి, లైఫ్ ఎలా మారబోతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పాల్ కార్డ్ రీడింగ్, పాల్ నెంబర్ 1, పాల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ అయితే మనం బ్లెస్సింగ్స్తోనే స్టార్ట్ చేద్దాం. లైక్ అంటే ఏం లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఈ చేంజెస్ వస్తున్నాయి. సో ఈ చేంజెస్ మన లైఫ్ని మనల్ని ఎలా మార్చబోతున్నాయి, సో ఈ బ్లెస్సింగ్స్ని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు, అండ్ మన లైఫ్లో ఏం మార్పులు చేర్పులతో మనం వీటిని తొందరగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం, మనం ఇవన్నీ ఈ వీడియో ద్వారా చూద్దాం. ఫస్ట్ అయితే చూద్దాం ఫైల్. టూ మెనీ కార్డ్స్, బట్ మనం తీసుకుందాం. ఇవన్నీ బ్లెస్సింగ్స్ రూపంలో వస్తుంది కాబట్టి. నీడిల్ అండ్ థ్రెడ్ అంట, ఎ సిన్సియర్ విష్ విల్ బీ గ్రాంటెడ్. సో మీరు ఏదైతే చాలా సిన్సియర్గా కోరుకుంటున్నారో ఆ విష్ అయితే గ్రాంట్ అవుతుందంట. ఇది సెప్టెంబర్లో జరుగుతుంది, లేదు సెప్టెంబర్ లోపల కూడా జరగచ్చు. గోల్డెన్ ఫిష్, ఇంక్రీజ్ ఇన్ మెటీరియల్ వెల్త్ ఆర్ స్పిరిచువల్ గ్రోత్. సో ఈ అబండెన్స్, ఈ సిన్సియర్ విష్ దేని గురించి అంటే కొంతమంది డబ్బుల గురించి కోరుకొని ఉంటే డబ్బులు వస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ మెటీరియల్ వెల్త్ అంటున్నారు కాబట్టి. లేదు స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మిక చింతన, లైక్ అంటే దేవుడు, మనం అన్ని వాటి గురించి ఎవరన్నా బాగా ఇన్ డెప్త్ వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే దాంట్లో కూడా మెరుగైన మార్పుల్ని మీరు చూడొచ్చు. భక్తి, సో మీరు ఏదైనా విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్ విజిట్ చేయడం కానీ, అంటే టెంపుల్స్ అలాంటివి, అవన్నీ. అండ్ ఎగ్జైటింగ్ ఈవెంట్ జరగబోతుందంట. సో ఎగ్జైటింగ్ ఈవెంట్స్ ఏముంటాయి, కొంతమందికి ఏంటంటే ప్రమోషన్స్ కోరుకున్న వాళ్ళకి ప్రమోషన్స్, పెళ్ళి అవ్వాలనుకున్న వాళ్ళకి పెళ్ళి, లేకపోతే పిల్లలు అనుకుంటే పిల్లలు. సో అలాంటివి ఏదో ఒక ఎగ్జైటింగ్ ఈవెంట్ అయితే జరగబోతోంది. దీంతో పాటు ఇంకా ఏం జరగబోతున్నాయో చూద్దాం. క్యారెట్, ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీస్ అయితే మీకోసం తలుపు తెరుస్తున్నాయి. కర్మ, యూ విల్ రీప్ వాట్ యూ హ్యావ్ సోన్. మీరు ఏదైతే నాటినారో దాని ఫలితాన్ని అయితే మీరు పొందబోతున్నారు. యూనికార్న్, యూజ్ యువర్ ఇంట్యూషన్ టు మేక్ బెనిఫిషియల్ చేంజ్. సో మీరు ఏవైతే మీ ఇంట్యూషన్ని వాడి మీరు బెనిఫిషియల్ చేంజెస్ని అయితే మీరు తెచ్చుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. సో మీ ఇంట్యూషన్ షార్ప్ అవ్వబోతోంది. సో ఇవన్నీ మీకు రాబోతున్న బిగ్ బ్లెస్సింగ్స్. సో మనం ఇంకొన్ని టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. సో టారో కార్డ్స్ ద్వారా మీకు ఏమొస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ 6/6 పోర్టల్ ఓపెనింగ్తో నాకు అర్థమైనంత వరకు మీకేంటంటే బిగ్ బ్లెస్సింగ్స్ ఏ రూపంలో వస్తుందంటే, మీరు ఇప్పటి వరకు మీరు చేసుకున్న కర్మకైతే మీరు ఫలితాన్ని అనుభవించబోతున్నారు. ఆపర్చునిటీస్ అయితే మెరుగవుతున్నాయి. మీకు ఎగ్జైటింగ్ ఈవెంట్స్, మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తుంటారు అది అన్ఎక్స్పెక్టెడ్ వేలో అవి జరగడం మొదలవుతున్నాయి. మెటీరియల్ గెయిన్ అయితే చూడొచ్చు, స్పిరిచువల్ గ్రోత్ అయితే చూడొచ్చు. సిన్సియర్గా మీరు చాలా సిన్సియర్గా కోరుకున్న కోరికైతే నెరవేరుతుంది. యూనికార్న్ మీ కోరికల్ని నెరవేరుస్తుంది. అండ్ మీకేంటంటే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేస్తుంది. సెప్టెంబర్ కల్లా ఇవి జరగబోతున్నాయి. సో సెప్టెంబర్ మంత్ వచ్చి మీకు చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ని తీసుకురాబోతుంది. మేబీ సెప్టెంబర్లో మనకి 9/9 పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఈ 6/6 పోర్టల్ 9/9, 6ని రివర్స్ చేస్తే 9 అవుతుంది. సో మీరు ఏవైతే కోరుకున్నారో, మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఈ 3 monthsలో మీకు అవన్నీ జరగబోతున్నాయి. సో 6 కాస్త 9 అవ్వబోతుంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మనం ఇప్పుడు టారో ద్వారా చూద్దాం. మనకు ఒక కార్డ్ ఆల్రెడీ వచ్చింది. సో టారో ఏం చెప్పబోతుంది మనకి, ఈ 6/6 పోర్టల్ మన లైఫ్ని మనల్ని ఎలా మార్చబోతుంది. సో ఫస్ట్ కార్డ్ వచ్చి 7 of Cups. మీకైతే ఇంతకుముందు మనం అనుకున్నట్లే ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవుతున్నాయి.
సో ఆప్షన్స్ వస్తున్నాయి, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మీరు చూస్ చేసుకోవాల్సిన ప్లేస్లో ఉన్నారు. సో మీరు ఎంత యాప్ట్గా, ఎంత కరెక్ట్గా, ఎంత స్పాట్ ఆన్గా మీరు చూస్ చేసుకోగలిగితే మీరు అంత హ్యాపీగా ఉండగలుగుతారనమాట. సో ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, చాయిస్ వచ్చి మీ చేతిలో ఉంది. కాబట్టి మీరైతే బెటర్ ఆప్షన్స్ని చూస్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరపడకండి, ఆశపడకండి. తొందరగా ఫస్ట్ ఏది కనిపిస్తే అది అట్లా ఆశపడకండి. నెమ్మదిగా నిదానంగా ఆలోచించుకొని ఆచితూచి అడుగులు వేసి నిర్ణయాలు తీసుకోండి. బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. పేజ్ ఆఫ్ వాన్స్. సో మీకు ఇక్కడ పేజెస్ అంటే యూత్ఫుల్ ఎనర్జీస్. ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్ అని చూపిస్తున్నారు కదా. కొంతమంది దాన ధర్మాలు చేయడం, అన్నదానాలు కావచ్చు, వస్త్రదానాలు కావచ్చు, ఇలా ఏదన్నా కానీ దేవుడు గుడి కడుతుంటే ఆ గుడికి ఏదైనా సహాయం చేయడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తారనమాట. అండ్ మీకు ఏవైతే మీ గోల్స్ ఉంటాయో, అంబిషన్స్ ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటారనమాట. సో కెరియర్ ఓరియంటెడ్గా ఉండే వాళ్ళకి మీ కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ అయితే మీకు ఎదురుపడతాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ముందరికి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏదైనా కానీ ఆచితూచి అడుగులు వేయాలి, అది డిస్క్లైమర్. సో 2 ఆఫ్ వాన్స్, ఎక్స్పాన్షన్ ఉంది. ట్రావెల్ చేయాలనుకుంటే మీరు ట్రావెల్ చేయగలుగుతారు. ఓవర్సీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఓవర్సీస్కి కూడా ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే మటుకు ట్రావెలింగ్ అయితే పాసిబుల్ అవుతుంది. సో కొంతమంది చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాలనుకుంటే అలాంటివి కూడా సక్సెస్ అవుతాయి. అండ్ హోప్ అనేది పెరుగుతుందన్నమాట. లైక్ మనం ఏదైనా చేస్తే మనం దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతాము. ఇలాంటి హోప్ కూడా, అంటే ఎక్స్పాన్షన్ ఉంది, ఒక విధంగా చెప్పాలంటే గ్రోత్ ఉంది. స్టార్ కార్డ్, ఇంతకుముందు మనం హోప్ గురించి మాట్లాడడం, హోప్ కార్డ్ వచ్చింది. చాలా పాజిటివ్గా తయారవబోతున్నారు. మీరు ఏదైతే దేవుణ్ణి కోరుకున్నారో ఆ కోరికలు నెరవేరే టైం అయితే వచ్చింది. సో డోంట్ లూజ్ యువర్ హోప్. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ మేనిఫెస్టేషన్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 at a time. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి. అంతేగాని 10 ఒకేసారి చేయాలనుకుంటే చేయలేమన్నమాట. ఎందుకంటే పూర్తిగా ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేము. దానివల్ల ఏంటంటే డిస్ట్రాక్షన్స్ వస్తాయి. డిస్ట్రాక్షన్స్ వల్ల ఏంటంటే అన్నీ ఇన్కంప్లీట్గానే ఉండిపోతాయి, దేన్ని మనం కంప్లీట్ చేయలేం. సో స్టార్, మీరైతే బ్రైట్గా మీరు స్టార్ లాగా వెలగబోతున్నారనమాట. అంటే మీ గురించి మంచిగా చెప్పుకోవడం కానీ, మీ గురించి అంటే మీకు రైట్ రికగ్నైజేషన్, ఐడెంటిటీ, రివార్డ్ ఇవన్నీ వస్తున్నాయి. సో మీకైతే ఐడెంటిటీ దొరుకుతుంది. సో ఫుల్ కార్డ్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. కొత్తగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఆ లీప్ ఆఫ్ ఫెయిత్, మీ పైన మీరు నమ్మకం పెట్టుకోవాలి, మీరు చేయగలను అని నమ్మాలి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆ లీప్ ఆఫ్ ఫెయిత్తో మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది స్టార్ట్ చేస్తే దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే పొందగలుగుతారు అని చెప్తున్నారు. మనకి హ్యాండ్ మ్యాన్, ఇక్కడ మనకి హ్యాండ్ మ్యాన్ ఏం చెప్తారంటే యాక్చువల్గా ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి 9 of swords ఉంది. 9 of swords అంటే మేబీ మీరు చాలా స్లీప్లెస్ నైట్స్ స్పెండ్ చేసి ఉండొచ్చు. దట్ ఎలా అవుతుందో, ఏమవుతుందో, మనం ఎలా చేసుకోగలుగుతాము, ఇది అవుతుందా అవ్వదా అని ఇట్లా చాలా అనుకొని ఉండొచ్చు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కోరుకున్నారో సిన్సియర్ విష్ విల్ బీ గ్రాంటెడ్ అంటున్నారు. సో అది గ్రాంట్ అవుతుంది. ఇక్కడ హ్యాండ్ మ్యాన్ వచ్చారు. సో హ్యాండ్ మ్యాన్ ఏంటంటే హీఈస్ ఎ వెరీ వైజ్ పర్సన్. ఆయన ఏదన్నా కానీ తలకిందులు తపస్సు చేసుకొనైనా దాన్ని సాధించుకుంటారు. అది కొంచెం స్లో ప్రాసెస్ అవ్వచ్చు, నిదానంగా జరుగుతున్నట్టు అనిపించవచ్చు, కొంచెం ల్యాగ్ ఉండొచ్చు, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇతనికి ఆ విజ్డమ్ ఉంది. హీస్ ఎ వెరీ వెరీ వైజ్ పర్సన్. సో ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే మీకు సంపదని క్రియేట్ చేసి పెడుతుందన్నమాట. అందుకనే ఇక్కడ కర్మ ఏదైతే మనం చేస్తామో దాని రివార్డ్స్నే మనం పొందుతాం. సో మనం సత్కర్మ చేస్తే మనం సత్ఫలితాలనే పొందుతాము, లేదు అంటే అదర్వైజ్ రౌండ్. కాకపోతే మీ ఇంట్యూషన్, ఇక్కడ హ్యాంగ్ మ్యాన్ కూడా అదే. సో మీ ఇంట్యూషన్ అయితే పెరుగుతోంది. మిమ్మల్ని మీ ఇంట్యూషన్ ఏ విధంగా గైడ్ చేస్తుందో దాని ప్రకారం మీరు వెళ్ళడం చాలా చాలా మంచిది మీకు. ఎందుకంటే ఆ బెనిఫిషియల్ చేంజెస్ అయితే వస్తున్నాయి కాబట్టి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ అయితే మనకి 6x6 పోర్టల్ మీకోసం ఎలాంటి బిగ్ చేంజెస్ని తీసుకొని వస్తుంది, ఈ చేంజెస్ మీ లైఫ్ని ఎలా మార్చబోతున్నాయి. సో
ఈ పోర్టల్ ఓపెనింగ్తో లైఫ్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగి మీ లైఫ్ ఇంకొంచెం బెటర్ అవ్వబోతుంది, లేకపోతే లైఫ్ అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఆరికల్ కార్డ్స్నే చూద్దాం. ఇక్కడ బ్రెడ్ వచ్చింది, పీరియడ్ ఆఫ్ ప్రాస్పెరిసిటీ అండ్ అబెండెన్స్. సో అబెండెన్స్ అయితే క్రియేట్ అవుతుందంట. ఇక్కడ సెంటర్ కార్డ్ అయితే అబెండెన్స్ వచ్చింది, బ్యూటిఫుల్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. సో ఫ్యాన్, రొమాన్స్ సెలబ్రేషన్ పార్టీ. వావ్. సో రొమాంటిక్ టైం అయితే స్టార్ట్ అవ్వబోతోంది. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అండ్ పార్టీ. జనవరి, కొంతమందికి జనవరి మంత్ చాలా సిగ్నిఫికెంట్ ఉండొచ్చు. ఇవన్నీ ఆ టైంకి జరగడమో, లేకపోతే ఆ టైంకి మీరు ఇంకా ఎగ్జైటింగ్ థింగ్స్ ఏమన్నా లైఫ్లోకి రాబోవడమో ఏదో జరుగుతుంది. రీకన్సిలేషన్. సో ఎవరితో అయినా కానీ మీరు ఇంతకు ముందు గొడవలు ఉండో, లేకపోతే వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే వాళ్ళతో మళ్ళీ రీయునైట్ అవ్వబోతున్నారు. ఇక్కడ క్యాండిల్ వచ్చింది, యూ విల్ బి షోన్ ద పాత్. ఒకవేళ కానీ మీకు అంధకారంలో ఉండి లేదు ఎటు వెళ్ళాలి, ఏం చేసుకోవాలి అనేది అంతు చిక్కకపోతే మీకైతే దారి అయితే కనిపిస్తుందంట. సో ఇక్కడ హార్షు, గుడ్ లక్, గుడ్ లక్ వస్తుంది లైఫ్లోకి. మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. సో ఇంకా ఏమొస్తుంది, ఫైల్ టు వాళ్ళ కోసం. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్, సక్సెస్ అష్యూర్డ్ విత్ గుడ్ ప్లాన్స్ అండ్ హార్డ్ వర్క్. మీరు చేస్తున్న హార్డ్ వర్క్తో మీరైతే ఖచ్చితంగా సక్సెస్ పొందబోతున్నారు అని చెప్తున్నారనమాట. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు అంత సక్సెస్ పొందడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరైతే మీ హార్డ్ వర్క్కి తగిన రివార్డ్ అయితే వస్తుంది. అబెండెన్స్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఏ విధంగా అయినా కానీ అబెండెన్స్ అని చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు ఎవరినో ఇంతకుముందు దూరమైన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు మళ్ళీ వచ్చి మీతో కలుస్తున్నారు. దానివల్ల మీకు హ్యాపీనెస్ వస్తుంది. మీకు ఇంతవరకు దారి దొరకలేదు, ఎటు వెళ్ళాలి, పనులు ఎలా చేసుకోవాలి, ఎలా అవుతాయి అని మీరు క్వశ్చన్ మార్క్స్ ఉన్న దగ్గర మీకైతే దారి చూపబడుతుంది. మీ లైఫ్లోకి గుడ్ లక్ వస్తుంది. అండ్ రొమాన్స్ సెలబ్రేషన్ పార్టీ అన్నారు. సో ఇట్స్ పార్టీ టైం, హ్యాపీ టైమ్స్ అయితే వస్తున్నాయి. సో ఇవి జనవరి లోపు కానీ జనవరి కల్లా కానీ ఇవన్నీ జరగచ్చు. సో మీరు అయితే మంచి ప్లాన్స్ ద్వారా, మీరు చేస్తున్న హార్డ్ వర్క్ ద్వారా మీరు ఏదైతే చేస్తున్నారో చేయబోతున్నారో దాంట్లో అయితే సక్సెస్ చూస్తారని వస్తుంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఇప్పుడు మనం కొన్ని టారో కార్డ్స్ చూద్దాం. టారో ఏం చెప్తుందో మనకి చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ టారో ద్వారా మనకి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. సో మీరైతే రెడీగా ఉండండి. ఆ గుడ్ లక్ ఫ్యాక్టర్ ఒక్కట్లేదు, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, నాకు తగిన రివార్డ్స్ రావట్లేదు అంటే మీకైతే రివార్డ్స్ వస్తున్నాయి. ఇక్కడ డెవిల్ కార్డ్. సో మీ లోపల ఇంతకు ముందు ఏమన్నా లైక్ అంటే ఇది నాకు వద్దు, లైక్ ఈ మనుషులు నా దగ్గర వద్దు, లేకపోతే ఈ హ్యాబిట్స్ నేను తీసేయాలనుకుంటున్నాను, దీనివల్ల నేను నష్టపోతున్నాను అనుకునేటివి అలాంటివి మీ నుంచి దూరం అవుతున్నాయి అన్నమాట. సో మీరు చాలా ధైర్యంగా వాటితో పోరాడబోతున్నారు. హ్యాబిట్స్ అనుకోండి, అడిక్షన్స్ అనుకోండి, వాటిని వదిలిపెట్టడం అంత చిన్న చితక విషయం కాదు, అది ఈజీ ఏం కాదు. కానీ మీరు ఎలా అయినా కానీ వాటిని దూరం చేసుకోగలుగుతారు. మీ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతారు. మీ లోపల నుంచి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. హామ్ చేసే మనుషులు అనుకోండి, వాళ్ళ నుంచి దూరంగా ఉండబోతున్నారనమాట. సో అలాంటి వాళ్ళు కూడా తెలుస్తారనమాట. మీరు తెలుసుకుంటారు ఎవరు మనకు హార్మ్ఫుల్, ఎవరు మనకి మన వాళ్ళు అని చెప్పి. అందుకని ఇక్కడ రీకన్సిలేషన్ ఉంది కదా. సో ఇప్పుడు వరకు మిమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళు, మీకు వద్దన వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఎవరైతే మంచి వాళ్ళు అయ్యిండి మీరు ఈ ఈ ఈ మనుషులు ఎవరైతే మిమ్మల్ని మిస్లీడ్ చేసి మిస్గైడ్ చేసి మీతో ఉండి మిమ్మల్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మాటలు విని మంచి వాళ్ళని వదిలేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళతో మళ్ళీ రీకన్సిలేషన్ అనేది ఉంది. సో అలాంటి మంచి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ ఇట్స్ ఎ కన్ఫర్మేషన్, ఎందుకంటే ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది, 2 మేజర్ ఆర్కానా కార్డ్స్. మీరు ఆ రైట్ బ్యాలెన్స్లోకి రాబోతున్నారనమాట. ఇంతకుముందు ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమిటీస్లో ఉంటారనమాట. హ్యాపీగా ఉంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీ, సాడ్ ఉంటే ఎక్స్ట్రీమ్ సాడ్, కోపం వస్తే భయంకరమైన కోపం, ప్రేమ వస్తే అంతే భయంకరమైన ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు రైట్ బ్యాలెన్స్లోకి రాబోతున్నారు, హార్మనీ, పీస్. సో మీ లైఫ్లోకి అయితే అవి వస్తున్నాయన్నమాట. సో ఈ బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ డెవిల్ ఎనర్జీస్ ఎవరితో అయితే ఉన్నాయో వాళ్ళని దూరం పెట్టి
ఎవరైతే మన వాళ్ళని దగ్గర తీసుకొని వస్తున్నారనమాట. ఇక్కడ 7 of Wands, యూఆర్ గోయింగ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ఆడ్స్. మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు కోరుకున్న దానికోసము, మీరు నమ్మిన దానికోసం మీరైతే నిలబడి సాధించుకోబోతున్నారనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చింది, బ్యూటిఫుల్. అండ్ డెవిల్ కింద మెజిషియన్ వచ్చినారు. సో యూ విల్ హ్యావ్ ఎవ్రీ రిసోర్స్ విత్ యూ. మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మీ చేతిలో ఉంటాయి. మీరు దాంతో మీరు అధిగమించాలనుకున్న వాటిలన్నిటినీ అధిగమించగలుగుతారనమాట. ఎలాంటి అబ్స్ట్రకిల్స్ వచ్చినా, ఎలాంటి డీవియేషన్స్ వచ్చినా, ఎలాంటి హర్డిల్స్ వచ్చినా వాటిని అన్నిటిని మీరు పాస్ అవ్వగలుగుతారు. వాటన్నిటిని దాటుకొని ముందరికి వెళ్తారు. అందుకనే యూ విల్ బీ షోన్ ద పాత్ అని వచ్చింది. సో అందుకనే ఇక్కడ గుడ్ లక్ ఉంది, అందుకనే ఇక్కడ సక్సెస్ ఉంది, అందుకనే ఇక్కడ సెలబ్రేషన్ ఉంది, అందుకనే ఇక్కడ రికన్సిలేషన్ ఉంది. మెజిషియన్, మీరు మ్యాజిక్ చేయగలుగుతారు. బిలీవ్ మీ, ట్రస్ట్ మీ. మీరు చాలా మ్యాజికల్గా, చాలా మ్యాజికల్ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. అందుకని అక్కడ సెలబ్రేషన్ ఉంది. బ్యూటిఫుల్. హై ప్రీస్ట్రెస్, మీకు ఇక్కడ చూసారా, అవుట్ ఆఫ్ దీస్ 5 cards 4 మేజర్ ఆర్కానా, మేజర్ చేంజెస్, మీ మేజర్ సక్సెస్ ఇక్కడే అన్బ్లాక్ అయిందనమాట. సో ఈ పోర్టల్ ఓపెనింగ్తో మీకు ఇప్పుడు వరకు ఏదన్నా అడ్డంకులు ఉన్నా, బ్లాకేజెస్ ఉన్నా అవన్నీ తొలగిపోయి మీరు అనుకున్న దాంట్లో మీరు సక్సెస్ చూడగలుగుతారు. మీ ఇంట్యూషన్ పెరుగుతుంది. సో మీ ఇంట్యూషన్ పెరుగుతోంది, మీ పైన మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. మీరు ఇంతకుముందు ఎంత మాట్లాడినా కానీ జరగనాటివి ఇప్పుడు మీ మౌనంతో మీరు సాధించుకోగలుగుతారు. సైలెన్స్ ఈజ్ గోయింగ్ టు ప్లే అ వైటల్ రోల్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ నవ్. సో ఇప్పుడు మీకు ఎంత హడావిడి చేసినా కానీ జరగాల్సినవి జరిగే టైంకే జరుగుతాయి. అండ్ మనం మౌనంగా ఉన్న దానివల్ల, మనం ఏం మాట్లాడకపోవడం దానివల్ల ఎదుటి వాళ్ళు ఇంకా తొందరగా మనకి చేయాల్సినవి చేసి పెడతారు అని అర్థమైంది. ఎందుకంటే ఇంతకుముందు ఇంట్లోనే అనుకోండి, ఇప్పుడు మనం చేయాల్సినవి కొన్ని పనులు ఉంటాయి, మనం కొంతమంది వెనకాల పడుతూ ఉంటాము, ఏం చేయలేదు అని చెప్పి మనం ఏదో వాళ్ళని విసిగించినట్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఇప్పుడు వాళ్ళు వెనకాల పడట్లేదు, వాళ్ళని ఏం మాట్లాడించట్లేదు, వాళ్ళతో ఏం మాట్లాడట్లేదు, మనం కామ్గా ఉన్నాం. వాళ్ళకి అనిపిస్తుంది, అరే ఏంది వీళ్ళు ఇంత కామ్ అయిపోయినారే. మీ సైలెన్స్, మీ మౌనం వాళ్ళని భయపిస్తుంది. సో వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేసేస్తారనమాట. మీరేం మాట్లాడకుండానే మీకు జరగాల్సినటువంటి మీకు జరిగిపోతుంటే. బ్యూటిఫుల్. డెత్ కార్డ్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ అవుట్ ఆఫ్ 6 cards 5 are మేజర్ ఆర్కానా, మేజర్ చేంజెస్. డెత్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తుంది. చాలా మార్పులు చేర్పులు లైఫ్లో జరగబోతున్నాయి ఈ పోర్టల్ ఓపెనింగ్తో. సో ఈ మేజర్ చేంజెస్ వల్ల మీరైతే మేజర్ సక్సెస్ని పొందబోతున్నారు. ఈ మార్పులు చేర్పులు మీ లైఫ్ని అసలు మార్చేస్తున్నాయి. మీరు చాలా హ్యాపీ మోడ్లోకి వెళ్ళబోతున్నారు. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతోంది, డిటర్మినేషన్ పెరుగుతోంది. నేను సాధించాలి, నేను నిలబడాలి, నేను గెలవాలి అనే తత్వం పెరుగుతుంది అనమాట. ఏదైనా కానీ ఓర్పుగా, నిదానంగా, మౌనంగా నేను చేసుకోవాలనుకున్నట్టు నేను చేసుకోగలుగుతాను అనే ఆ సంకల్పం అనేది పెరుగుతుందన్నమాట. సో సంకల్పం ఉన్నప్పుడు మనం ఎలాంటి వాటినైనా అధిగమించగలుగుతాము. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డెక్లో 10 of Cups ఉంది. బ్యూటిఫుల్, హ్యాపీ ఫ్యామిలీ, గాడ్ బ్లెస్. ఒకవేళ కానీ ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సఖ్యత లేకపోయినా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ వాళ్ళతో సఖ్యత లేకుండా చాలా బాధపడుతుంటే ఆ సఖ్యత ఏర్పడి, అందుకని ఇక్కడ రీకన్సిలేషన్. మీకు ఇష్టమైన వాళ్ళతో మళ్ళీ మీరు కలవబోతున్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ రావడంతో మీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో, లేకపోతే ఏవైతే వీక్నెసెస్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి మీరు రైట్ బ్యాలెన్స్లోకి వస్తున్నారు. మీరు స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నారు. ఎంతమందికైనా సమాధానం చెప్పేలాగా మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నారు. మీరు మెజిషియన్ లాగా మారినారు. మీరు ఏది అసాధ్యం కాదు, అన్ని సుసాధ్యం అని చేసి చూపిస్తున్నారు. మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అయిన దానివల్ల మీరు ఒక అడుగు ముందరే ఉంటున్నారు. ఇక్కడ డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్రాన్సిషన్ అనేది వచ్చింది. సో ఈ మార్పు, ఈ హ్యూజ్ మార్పు వల్ల మీరేంటంటే మీరు చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.